హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా నివేదించడానికి పూర్ణం బూరెలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో తయారు చేసి చూపించబోతున్నానండి. ముందుగా పూర్ణం బూరెల తయారీ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పుల రేషన్ బియ్యంను యాడ్ చేస్తున్నానండి. రేషన్ బియ్యం అంత నీట్గా ఉండవు కాబట్టి మొదటగా 2-3 సార్లు తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ రేషన్ బియ్యంను కడగాలండి. ఇలా 2-3 సార్లు కడిగిన రేషన్ బియ్యంలోకి 1 కప్పు మినపగుండ్లను యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు తిరిగి తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ పప్పు బియ్యంను శుభ్రంగా 2-3 సార్లు కడగాలండి. ముందుగానే బియ్యంతో పాటు పప్పుని కూడా ఎక్కువ సార్లు కడగటం వల్ల పప్పులో ఉండే జిగురు అనేది పోతుందండి. ఇలా శుభ్రంగా కడిగిన పప్పు బియ్యంలోకి తిరిగి తగినంత వాటర్ యాడ్ చేసుకొని సుమారు 4-5 గంటల వరకు నానపెట్టుకోవాలండి. పూర్ణాల తయారీకి రేషన్ బియ్యం వాడితే పూర్ణాలు అనేవి చాలా బాగా వస్తాయండి. అవి అందుబాటులో లేని వారు నార్మల్ బియ్యంని కూడా వాడుకోవచ్చు. పూర్ణం తయారీ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కేజీ పచ్చిశనగపప్పును యాడ్ చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ శుభ్రంగా 2-3 సార్లు కడగాలండి. ఇలా శుభ్రంగా కడిగిన పచ్చిశనగపప్పులోకి పప్పు ఉడకడానికి సరిపడా నీటిని యాడ్ చేసుకొని సుమారు అర్ధగంట నుండి గంట సేపు వరకు నానబెట్టుకోవాలండి. పప్పు ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత త్వరగా ఉడుకుతుందండి. చూడండి, ఇక్కడ 4-5 గంటల తర్వాత పప్పు బియ్యం చక్కగా నానిపోయి ఉన్నాయండి. నార్మల్ బియ్యంతో పోలిస్తే రేషన్ బియ్యం చాలా త్వరగా నానుతాయండి. ఇప్పుడు పప్పు బియ్యంను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొద్ది మోతాదులో వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా కొద్దిగా గట్టిగా రుబ్బుకోవాలండి. చూడండి, పిండిని ఈ విధంగా మెత్తగా కొద్దిగా గట్టిగా రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పప్పు బియ్యంని కూడా మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకొని ఇదే బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు పై పిండి చప్పగా లేకుండా ఉండడం కోసం కొంచెం ఉప్పుని అలాగే 1 టీ స్పూన్ పంచదారను యాడ్ చేస్తున్నానండి. కొందరు లేదా కొన్ని ప్రాంతాల వారు పూర్ణాల పైపిండిలో కొంచెం పంచదారను కలుపుతారండి. ఇలా పంచదారను కలపటం వల్ల పూర్ణం పైపిండి చప్పగా లేకుండా ఉంటుందండి. అలాగే పూర్ణాలు మంచి కలర్లో రావటానికి పంచదార అనేది ఉపయోగపడుతుందండి. ఇష్టం లేని వారు స్కిప్ చేసేయచ్చండి. అలాగే ఇందులో 2 స్పూన్ల మైదా పిండిని యాడ్ చేస్తున్నానండి. మైదా పిండి యాడ్ చేయటం వల్ల మైదా పిండిలో ఉండే జిగురు వల్ల కన్సిస్టెన్సీ అనేది బాగా ఉండి పూర్ణాలు అనేవి బాగా వస్తాయండి. మైదా పిండి వేయటం ఇష్టం లేని వారు మైదా పిండిని కూడా స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు వీటన్నిటిని పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. పంచదార ఉప్పు యాడ్ చేసి కలపటం వల్ల పిండి అనేది కొద్దిపాటి లూజ్గా తయారవుతుందండి. ఇలా కలుపుకున్న పిండిని సుమారు అర్ధగంట నుండి గంట సేపు పక్కకి పెట్టుకుంటే పిండి అనేది కొద్దిగా పొంగి పూర్ణాలు అనేవి చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇక్కడ ముందుగానే మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు చక్కగా నానిపోయి ఉందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పచ్చిశనగపప్పుని మెత్తగా ఉడికించుకోవాలండి. పచ్చిశనగపప్పు ఉడికేటప్పుడు ఇలా పైన ఏర్పడిన పొంగుని తీసివేయటం ద్వారా పచ్చిశనగపప్పు తింటే వచ్చే గ్యాస్ సమస్యను కొద్ది వరకు కూడా తగ్గించుకోవచ్చంటండి. చూడండి, ఇక్కడ పచ్చిశనగపప్పు అనేది ఉడికిపోయిందండి. ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకుందామండి. చూడండి, ఇక్కడ పప్పు అనేది చక్కగా ఉడికిపోయి ఉందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చిశనగపప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి. పచ్చిశనగపప్పును ఉడికించడం ద్వారా వచ్చే వాటర్తో చారు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పప్పును చల్లార్చుకోవాలండి. ఇలా చల్లార్చుకున్న పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం మధ్య మధ్యలో పలుకులు తగులుతూ ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక పక్కకి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1/2 కేజీ బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బెల్లంను కరిగించుకోవాలి.
పావు కేజీ పచ్చిశనగపప్పుకి పావు కేజీ బెల్లం కొలత అనేది స్వీట్నెస్ కరెక్ట్గా ఉంటుందండి. చూడండి, ఇక్కడ పూర్తిగా బెల్లం కరిగిపోయింది. మీకు నలకలు ఉన్నట్టు అనిపిస్తే దీనిని వడకట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇక్కడ కలుపుతూ ఉండగా పూర్ణం అనేది దగ్గరగా వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులోకి 3-4 దంచిన ఇలాచి అలాగే 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. నెయ్యిని యాడ్ చేసుకోవటం ద్వారా పూర్ణం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్ణంను చల్లార్చుకోవాలండి. చల్లారే కొద్దీ పూర్ణం గట్టిపడుతుందండి. చూడండి, ఇక్కడ పూర్ణం అనేది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. పూర్ణంను బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో పూర్ణంను తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పూర్ణంని ఒక ప్లేట్లో పెట్టుకొని మిగతా వాటిని కూడా గుండ్రంగా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ను యాడ్ చేసుకొని ఆయిల్ను హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు ముందుగానే మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని అర్ధగంట నుండి గంట సేపు పక్కకి పెట్టుకోవటం వల్ల పిండి కొంచెం పొంగి పూర్ణాలు అనేవి చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న పైపూత పిండిలోకి ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పూర్ణం బాల్ను వేసుకొని పిండి అన్ని వైపులా కోట్ అయ్యేటట్టు కోట్ చేసుకొని ఇలా వేళ్ళతో తీసివేసుకొని వేడెక్కిన నూనెను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మీరు తీసుకున్న ఆయిల్ క్వాంటిటీకి ఎన్ని సరిపోతాయో అన్ని పూర్ణాలను వేసుకోవాలండి. పూర్ణాలను వేసిన వెంటనే కదపకుండా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, పూర్ణాలు అనేవి వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి బయటికి తీసివేసుకోవాలండి. ఇలా తీసుకున్న పూర్ణాలను ఒక టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో పూర్ణాలను తయారు చేసుకోవాలండి. పూర్ణాలను మరి ఎక్కువగా వేసుకోవద్దండి. ఎక్కువగా వేసుకుంటే ఒకదానికొకటి అంటుకుపోతాయండి. చూడండి, ఇలా తయారైన పూర్ణాలను ఒక టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అంతేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.